కొత్త వెలుగు 8వ ఎపిసోడు. చూడగానే నచ్చితే లైక్ చేయండి. చదువుతున్నది దేవి. తన వంటి నిర్భాగ్యులకి రావాల్సింది కాదు అని అనిపించింది వెంటనే. అతను తనకు సహాయం చేయాలని ఒక అబద్ధపు ఊహను నిజమని కొన్ని నిమిషాల పాటు నమ్మించినంత మాత్రాన తను అదే నిజమైతే ఎలా ఉంటుంది అని ఊహించుకోవడం ఏమిటి? తన పిచ్చి కాకపోతే రాజేంద్ర మనసులో ఎంతటి సంస్కారం ఔన్నత్యం ఉన్నాయో తెలియజేసింది. అతను ఒక సాటి వ్యక్తిగా స్నేహభావంతో తనకు సహాయం చేస్తున్నాడే తప్ప మరొక విధమైన ఆశ వ్యామోహమో ఉంచుకోలేదు. తను మాత్రం ఎందుకు ఆ విధంగా ఆలోచించాలి? ఇంతవరకు చేసిన తప్పులు, పొందిన అనుభవాలు చాలు. మళ్ళీ ఎవరో తప్పు చేయడం ఎందుకు? తను ఒంటరి దానిగా పుట్టి అలాగే ఇంతవరకు బ్రతుకు లాక్కొచ్చింది. ఇక ముందు కూడా అంతే. ఈ శరీరంలో ఊపిరి ఉన్నంత వరకు అంతే. తన నుదుట అలాగే రాసుంది. కారణం ఏదైనా తను భర్తచే వదిలి వేయబడ్డ స్త్రీ. తనకు మళ్ళీ తోడు వెతుక్కునే హక్కు ఎక్కడుంది? చుట్టూ చీకట్లు పూర్తిగా తొలగి వెలుగు రావడం గమనించింది హేమంత. ఆలోచనలు ఆగిపోయాయి. జీవితం ఎప్పుడు ఒకేలాగా సాగిపోతుంటే రొటీన్గా మారిపోయే అవకాశం ఉంది. ఆ ప్రమాదం రాకుండా చూసే పాత్రలు ప్రతి కథలో ఎక్కడో అక్కడ ఉంటాయి. ఆవేళ ఆదివారం. వంటకు కావలసిన సరుకులేవో తెచ్చుకోవాలని టౌన్లోకి వెళ్తున్న రాజేంద్ర వెంట సుభాష్ను కూడా తీసుకెళ్లాడు. ప్రత్యూష బుద్ధిగా కూర్చుని అమ్మ చేయమన్న లెక్కలు చేస్తోంది. పెరట్లో బావి దగ్గర బట్టలు ఉతుక్కుంటోంది హేమంత. ఆమె ఆరోగ్యం పూర్తిగా చక్కబడింది. ఏ సమస్యలు లేక మనసు కూడా ప్రశాంతంగా ఉంది. అందుకే చేతులు పనిచేస్తున్నా కళ్ళు చుట్టూ ప్రకృతిలో కనిపిస్తున్న అందాలను చూడగలుగుతున్నాయి. రాజేంద్ర శ్రద్ధ చూసి తనకు తోట పని చేయాలన్న ఆకాంక్ష కలిగింది. కొన్ని కూరగాయల పాదులు వేసింది పెరట్లో. తను చల్లిన విత్తనాలు మొక్కలై పైకి రావడం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందో ఇప్పుడు తెలుస్తోంది. అమ్మా అమ్మా అని పిలుస్తూ వచ్చింది ప్రత్యూష. తలెత్తి చూసింది హేమంత. ఇల్లుగా ఆవిడొచ్చింది. దగ్గరకొచ్చి రహస్యంగా చెప్తున్నట్టు చెప్పింది. చేతులు కడుక్కొని తుడుచుకుంటూ, తప్పమ్మ అలా అనకూడదు, అమ్మమ్మ గారు అనాలి. పోనీలే, నీతోనేగా చెప్పింది, ఆవిడకి వినిపించదులే అమ్మ అనేసి గంతులేస్తూ వెళ్ళింది ప్రత్యూష. అమ్మాయి ఏం చేస్తున్నావు? పనిలో ఉన్నావా అంటూ పెరట్లోకి వచ్చేసింది నరసమ్మ గారు. అవును పిన్ని గారు, ఆదివారం కదా, అందుకు బట్టలు ఉతుక్కుందామని. ఈ పని చేసేందుకు నీకు ఒక మనిషి ఉంటే బాగుండు కదమ్మాయి. ఏమిటో నాకు పని మనిషి చేసే పనులు నచ్చవు. శుభ్రంగా నేను చేసుకోవడమే నాకు ఇష్టం. నువ్వు చెప్పింది నిజమేననుకో. మనకున్నంత శుచి శుభ్రత పని మనుషులు చేస్తే ఎక్కడుంటుంది? నీ ఓర్పు ఎక్కువేలే నీకు. ఊరికే ఇంట్లో కూర్చునే వాళ్ళకైనా పని మనిషిని పెట్టుకోవడం ఫ్యాషన్ అయిపోయింది ఈ రోజుల్లో. నువ్వేమో ఇంకా మాలాంటి ముసలాళ్ళలాగా పాతకాలం పద్ధతిలోనే ఉన్నావు. ఉద్యోగం, ఇంటి పని కూడా నువ్వే చేసుకుంటున్నావు. పదండి పిన్ని గారు, కూర్చొని మాట్లాడుకుందరు అంటూ లోపలికి నడిచింది హేమంత. కాఫీ చేసి ఆవిడకు ఒక గ్లాసు పోసిచ్చి తను ఒకటి తీసుకుని చాప మీద ఆవిడ ఎదురుగా కూర్చుంది. ఈ మధ్యలో మీరు ఇటువైపు వచ్చి చాలా రోజులైపోయింది. నీ చేతి కాఫీ తాగడానికైనా అప్పుడప్పుడు రావాలని అనుకుంటున్నాను, కానీ కుదరదమ్మాయి. చూస్తూనే ఉంటావు కదా, మా ఇంట్లో పేరుకున్నది నేను, మీ బాబాయ్ గారే. కానీ ఎప్పుడూ ఎవరో ఒకరు అదనంగా సెలవు వచ్చిన మనవళ్ళో మనవరాళ్ళో పురుళ్ళు పుణ్యాలు అని వచ్చే కూతుళ్ళో ఇలాగే జరుగుతూ ఉంటుంది. మీ బాబాయ్ గారు ఏమీ పట్టించుకోరు. పైన ఇంకా ఏదో ఓ తంటా తెచ్చిపెడుతూనే ఉంటారు. ఎప్పుడో నాకు తీరుబడి దొరికింది కదా అని నేను వస్తే నీకు ఇలా తీరిగ్గా కూర్చొని మాట్లాడేందుకు టైం ఉండొద్దు. అందుకే ఇవాళ ఆదివారం కదా అని మరీ చూసుకొని వచ్చాను. నరసమ్మ గారంటే కాస్త అభిమానం, గౌరవం కూడా ఉన్నాయి హేమంతకి. ఎప్పుడొచ్చినా పెద్ద మనిషి తరహా పరామర్శించడమే తప్ప తన స్వవిషయాల్లో కల్పించుకోదు. ఆవిడకి ఎక్కువగా మాట్లాడడం ఇష్టం. వినేవాళ్ళు దొరకాలే కానీ ఎంతసేపు అయినా కబుర్లు చెప్తూ కూర్చోగలదు. రాజేంద్ర గదిలోకి దారి తీసే మూసిన తలుపుల వైపు చూస్తూ, అతగాడి వల్ల నీకేమైనా కష్టం లేదు కదూ అని అడిగింది నరసమ్మ. అబ్బెబ్బే అదేం లేదు పిన్ని గారు, ఆయనంతా ఆయన, మా అంత మేము ఉంటాం. ఒకరి విషయాలు ఒకరు పట్టించుకోం. తోచిన సమాధానం చెప్పేసింది హేమంత. అది మంచిదిలేమ్మా. అయినా మొదట అత్తగాడిని చూసిన రోజే అనుకున్నాను నేను మర్యాదస్తుల్లాగే ఉన్నాడని. ఆధైర్యంతోనే అతని గదిలో చేరనిచ్చింది. మొదట రాజేంద్ర చేరే ముందు
ఈవిడ తనతో అతని గురించి అన్న మాటలు, ఆవిడ అనుమానం అన్నీ గుర్తొచ్చి తనలే తానే నవ్వుకుంది హేమంత. అసలైన బాంబు అప్పుడు పేల్చింది ఆవిడ. ముఖ్యంగా నీకు ఒక విషయం చెప్పాలని నేను వచ్చింది. మా అబ్బాయిలు వాళ్ళ దగ్గరకు వచ్చేయమని గొడవ పెడుతున్నారు. మేము ఉండనప్పుడు ఆ ఇల్లు ఇల్లు అమ్మేసి పోదాము అని అనుకుంటున్నాం. ఇల్లు ఖాళీ ఉంటే తప్ప కొనేందుకు ఎవ్వరూ రారు. అందుకని తొందర ఏం లేదు, నిదానంగా 3 నెలలలోపు వేరే ఇల్లు చూసుకో. అతని గది తాళం పెట్టి ఉంది కదూ, అతను వస్తే చెప్పు ఈ విషయం. ఆవిడ ఇల్లు వదిలేసి వెళ్ళిపోదామనుకుంటున్నామని అన్న తర్వాత మిగతా మాటలేవి హేమంత చెవులకి చేరనే లేదు. తను పనిచేసేది ప్రైవేట్ స్కూలు అయినా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జీతాలు ఇస్తున్నారు. అందుకే ఆమె ఉద్యోగం, ఇల్లు అన్నీ శాశ్వతం అనుకుంటూ వచ్చింది ఇన్నాళ్ళు. ఇప్పుడు ఆమె హఠాత్తుగా ఇల్లు వదిలి వెళ్ళమంటే తన హక్కు అయిన దాన్ని ఎవరో లాక్కుపోతున్నట్టుగా ఉంది హేమంతకి. తనకు ఇంత చక్కగా అన్ని విధాలా నచ్చిన ఇల్లు లాంటిది మరొకటి దొరుకుతుందా ఎక్కడైనా? ముఖ్యంగా ఇలా ఊరికి దూరంగా అస్సలు దొరకదు. హేమంత మౌనం మరోలా అర్థం చేసుకుంది. నరసమ్మ, పోనీ మీ బాబాయ్ గారిని వచ్చి అతనితో చెప్పమంటాలే. అమ్మా, నువ్వేం చెప్తావు కానీ నేను వెళ్ళొస్తానే మరి అంటూ బయలుదేరింది. ఆలోచిస్తూ కూర్చుండిపోయింది హేమంత. రాజేంద్ర రాగానే అతనికి చెప్పాలి విషయం. అతను మరో గది వెతుక్కోవాలిగా అనుకుంది. అతనికి ఎక్కడ దొరుకుతుందో, తనకు దొరికిన ఇంటికి దూరమైనా కావచ్చు. ఇద్దరికీ ఒకే చోట ఎలా దొరుకుతాయి? అసలు తన ఇంటి కోసం బాధపడుతుందా, లేక రాజేంద్ర దూరం అవుతున్నాడు అని దిగులా అని అనుమానం వచ్చింది తన మీద తనకే. అతని కోసం తనెందుకు దిగులు పడాలి? ఉన్నన్ని రోజులు ఇరుగు పొరుగు వారిలాగా ఉన్నాం. ఇప్పుడు ఎవరి దారి వారిదే. కానీ ఒకటే ఎలా అవుతుంది? అతని ఊరికి ఇంటికి వచ్చి చేరక మునుపు ఎంతో కాలం నుంచి తను ఒంటరిగా ఇక్కడ ఉండడం లేదు. ఇప్పుడు కొత్త ఉంది. రాజేంద్ర వచ్చి గదిలో ప్యాకెట్లుంచి బాత్రూంలోకి వెళ్ళాడు. కాళ్ళు కడుక్కుని వస్తున్న అతనితో తాటి మీద ఉన్న ఆరిన బట్ట తీస్తూ అన్నది హేమంత. ఈ ఇల్లు అమ్మకానికి పెట్టారట. ఇంతకుముందే నరసమ్మగారు వచ్చి చెప్పి వెళ్ళారు వేరే ఇల్లు చూసుకోమని. మీకు కూడా చెప్పమన్నారు. అరేరే, భలే సమస్య తెచ్చిపెట్టారే వీళ్ళు. అయినా ఇంత హఠాత్తుగా అమ్మవలసిన అవసరం ఏమొచ్చింది? ఉన్న 2 ఇళ్ళు అమ్మేసి కొడుకుల దగ్గరికి వెళ్ళిపోతున్నారట. అది మంచిదే. వృద్ధాప్యంలో నిశ్చింతగా కొడుకుల దగ్గర ఉండిపోవడమే సుఖం వాళ్ళకి కూడా. అయితే మనకు కష్టం వచ్చిందే. ఇంత అనుకూలంగా ఉన్న ఈ ఇల్లు వదిలి వేరే చోటికి వెళ్ళడం బాధగా ఉంటుంది. తనలో తాను అనుకున్నట్టుగా పైకి అంటూ తన గదిలోకి నడిచాడు. హేమంత్కి ఎందుకో ఈ విషయాన్ని అంత సీరియస్గా తీసుకోలేదు అని అనిపించింది. కానీ సాయంత్రం అతను బయటికి వెళ్ళి వచ్చాక తను తీసుకున్న నిర్ణయం చెప్పగానే హేమంత తన అభిప్రాయాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. అతని ఆ ఇంటిని కొనేదలుచుకున్నట్ట. ఇప్పుడే ఇల్లు గల వారి ఇంటికెళ్ళి మాట్లాడి వస్తున్నా. 30,000 దాకా ఆఫర్లు వస్తున్నాయట. పాతదే కదా ఇల్లు. నేను 25,000 ఇస్తా, ఒప్పుకోమని అడిగాను. సరే అనడానికి బదులు పెద్ద కొడుకు ఉత్తరం రాసి అతని అభిప్రాయం కనుక్కుంటాను అని అన్నాడు. అదంతా ఒట్టి ఫార్సే. సులభంగా సరే అంటే బాగుండదని అలా అనడం అంతే. ఒప్పుకున్నట్టే లేండి అని ఉత్సాహంగా అంటున్న అతన్ని చూస్తూ నిల్చుండిపోయింది. అతడు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు? ఇది అతని సొంత ఊరు కాదు. ఏ ఊరైనా ఏడాదికి మించి ఉండడం అరుదని అతనే అన్నాడు. అలాంటి వాడికి ఊర్లో సొంతిల్లు ఎందుకు? ఒక్కడి కోసం కొన్ని రోజుల్లో కొన్ని నెలలో ఉండేందుకు ఒక గదో ఇల్లో వెతుక్కుంటే పోయేదానికి ఈ ఉన్న ఇల్లే కొనేయాలా? ఏమో, తనకేం తెలుసు అతని మనసులో ఏముందో. అయినా తనకెందుకు ఆ వైనం? ఇప్పుడు తన ఇల్లు వదిలి వెళ్లాల్సిన అవసరమే లేదు. తనకు కావాల్సింది అదే కదా. అయితే మీరు ఈ ఇంటి ఓనర్ అవుతారన్నమాట. అద్దె ఎంత ఎక్కువ చేస్తారో కాస్త ముందే చెప్పి ఉంచితే నవ్వుతూ అంది హేమంత. మీకు కోపం రాదంటే అద్దె తగ్గించేద్దాం అనుకుంటున్నా. ఏమంటారు? అద్దె తగ్గించుతాననే ఇంటి ఓనర్ని మిమ్మల్నే చూస్తున్నా. భలే వారే. నాకెందుకు కోపం? అసలు అద్దె అడగకపోతే మరీ సంతోషిస్తాను అన్నది తమాషాగా. నెల రోజుల లోపలే ఇల్లు రాజేంద్ర పేరున రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇంకా కాస్త ఖర్చు కూడా అయినా సరే అని ఇంటి చుట్టూ ప్రహరీ గోడ కట్టించాడు. ఇంకా ఇంటికి కొన్ని రిపేర్లు చేయించి తలుపులకి గోడలకి రంగులు వేయించాడు. పూర్తిగా పాతబడిపోయిన పెంకులు మార్పించి కొత్త వేయించాడు. మొత్తం మీద ఇల్లు రూపమే మారిపోయి కొత్త ఇల్లులా తయారైంది.
పిల్లలిద్దరికీ మంచి ఉత్సాహంగా ఉంది. అతను పనులు చేస్తూ ఉన్నంతసేపు తాము సలహాలిస్తూ వెంట తిరిగారు. తను మునపు నరసమ్మ గారికి ఇస్తున్న డబ్బే తీసుకుని అద్దె చెల్లించడానికి రాజేంద్ర దగ్గరికి వెళ్ళింది. ఆ వేళ అద్దె అడగద్దన్నారుగా, మళ్ళీ ఇదేమిటి అన్నాడు ఆశ్చర్యంగా. తమాషాగా అంటే అలాగే చేస్తాననుకున్నారా ఏమిటి? అద్దె ఇవ్వకుండా ఎలా ఉంటాను ఇంట్లో? ఓహో, అయితే నేను ఇంటి ఓనర్ లాగా మాత్రమే కనిపిస్తున్నాను అన్నమాట. మంచిది. పోనీ ఓ పని చేయండి, రేపే వెళ్ళి ఉష పేరున బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసి నంబర్ ఇస్తాను. నెల నెలా మీరు ఇచ్చే అద్దె ఆ అకౌంట్లో కట్టేయండి. అకౌంటు దాని పేరున ఎందుకు? పోనీ సుభాష్ పేరున వేయకు. అది కాదు, ఏది కాదు, ఇంకేం మాట్లాడొద్దు, వెళ్ళండి. రాజేంద్ర ఉద్దేశం ఏంటో హేమంతకు అర్థం కాలేదు. 25,000 పెట్టి ఇల్లు కొనిందే కాక పైన బోలెడు ఖర్చు చేసి మార్పులు చేశాడు. తాను అద్దె ఇవ్వబోతే వద్దని అంటాడేమిటి? ఎన్నాళ్లుగా తనకు చేస్తున్న సహాయం చాలదని మళ్ళీ ఈ విధంగా కూడా తాము అతనికి రుణపడిపోయేలా చేస్తున్నాడు. ఏమిటో అతని ముందు ఏది గట్టిగా మాట్లాడలేదు తను. అయితే మీకు నేను ఇంటి ఓనర్లా మాత్రమే కనిపిస్తున్నానన్నమాట అని అతను అన్నప్పుడు అతని మొహంలో ఎంత బాధ కనిపించిందో. దానివల్లే తను నోరు మూతపడిపోయింది. ఎంత స్నేహం ఉంటే మాత్రం అతను ఇంటి ఓనరే కదా, అలాగే కనిపిస్తే తప్పేంటి అని అనిపించింది ఆమెకు. మామూలుగా రాజేంద్ర వ్యాసాలు హెచ్చుగా ప్రచురించే ప్రముఖ దినపత్రిక ఒకటి ఉంది. ఆ పత్రిక అతన్ని చాలా కాలం తర్వాత విదేశీ పర్యటన చేసుకుని తిరిగి వచ్చిన జిడ్డు కృష్ణమూర్తి గారిని మద్రాసుకు వెళ్ళి ఇంటర్వ్యూ చేసుకుని రమ్మని రాజేంద్రన్ కోరింది. రాజేంద్ర కృష్ణమూర్తి గారి పుస్తకాలు ఎన్నో చదివాడు. ఆ పుస్తకాలు తనలో ప్రేరేపించిన ఆలోచనలే కొన్ని వ్యాసాలుగా వెలువరించాడు కూడా. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం ఆయన చూశాడు కూడా, కానీ మాట్లాడే అవకాశమే లేదు. పత్రిక వారి కోరిక వెంటనే తన అంగీకారాన్ని తెలుపుతూ తన ప్రయాణపు తేదీ వ్రాసి ఫోటోగ్రాఫర్ని ఏర్పాటు చేయమని వ్రాశాడు రాజేంద్ర. ఇంటర్వ్యూ పేరున ఆయన ఉపన్యాసాలు కొన్ని వినవచ్చునని వారం రోజులు మద్రాస్ ట్రిప్ వేసుకున్నాడు. విషయం ముందుగా సుభాష్కి ప్రత్యూషకి చెప్పాడు. హేమంత్కు వారే చెప్పేస్తారని తెలుసు. అంకుల్, నేను రావద్దు మీతో అని అడిగాడు సుభాష్. వద్దని ఎవరన్నారు? ఇప్పుడు మీ ఇద్దరికి స్కూల్ ఉంది కదా, సెలవులు రానియండి, ఇద్దరిని తీసుకెళ్తాను మద్రాసుకు. మళ్ళీ వెళ్దామే? మరి అమ్మో, ప్రత్యూష అనుమానం. మీ అమ్మనే బూచాడు ఎత్తుపోడులేమ్మా, ఆమెకేం భయం లేదని పక్కపక్క నవ్వుతున్న రాజేంద్ర హేమంత్ వచ్చి పిల్లల కోసం తలుపు దగ్గర నుంచున్నది గమనించనే లేదు. అమ్మా, అంకుల్ మద్రాసుకి వెళ్తున్నారట కళ్ళు తిప్పుతూ అమ్మకి చెప్పింది ప్రత్యూష. ప్రశ్నార్థకంగా చూసిన హేమంత్కు విషయాన్ని వివరించి చెప్పాడు రాజేంద్ర. మమ్మల్ని కూడా వేసవిలో తీసుకెళ్తానన్నారమ్మా. ప్రయాణం ఎప్పుడు పెట్టుకున్నారు? ఎల్లుండి తెల్లవారుజాము రైలుకి వెళ్ళాలని అనుకుంటున్నా అన్నాడు రాజేంద్ర. అతను వారం రోజులు ఊరికి వెళ్తున్నాడంటే ఏదో వెళ్తుగా అనిపించింది హేమంత్కు. ఇంట్లో అతను వచ్చి చేరిన నాటి నుంచి ఒంటరిగా ఉంటున్నానన్న భావన లేకుండా పోయింది. అందుకని వారం రోజులు ఒంటరితనం అన్న భయంగానే ఉంది ఆమెకు. తెల్లవారితే రాజేంద్ర ప్రయాణం. ఆ రాత్రి చాలా సేపటి దాకా పిల్లలకి కథలు కబుర్లు చెప్పి పంపించేసి పడుకున్నాడు రాజేంద్ర. ఎందుకో హేమలత మనసంతా కలిచివేసినట్టుగా ఉంది. నిద్ర పట్టడమే లేదు. లేచి కూర్చుంది. రోజు కాసేపైనా అతని మొహం చూస్తూ ఉండడం, మాట్లాడడం అలవాటైపోయింది. రేపటి నుంచి వారం రోజులు అతను కనిపించాడు. వెన్నెల రోజులు. చక్కగా వెన్నెల అతని గది కిటికీలోంచి లోపలికి వస్తోంది. ఒకసారి వెళ్ళి నిద్రపోతున్న అతన్ని చూస్తే అని అనిపించింది. లేచి కలలో నడుస్తున్న దానిలాగా మధ్య తలుపులు తీసుకుని అతని గదిలోకి వెళ్ళింది. కానీ ఆమె ఊహించినట్టు అతను నిద్రపోవడం లేదు. మంచం మధ్యలో బాసం పెట్టుకుని కళ్ళు మూసుకొని కూర్చునున్నాడు. ధ్యానం చేస్తున్నట్టు అనిపిస్తోంది అతని తీరు. తలుపు దగ్గరున్న చీకట్లోనే నిల్చుని అతన్ని చూస్తూ ఉంది హేమలత. తపస్సు చేస్తున్న మౌనిలాగా కనిపించాడు అతను ఆమెకు. అతని మొహంలో ఏదో చూపుల కందని తేజస్సు ఉంది అని అనిపించింది హేమలతకు. కొన్ని నిమిషాలు అలాగే జరిగింది. అతని ధ్యానం పూర్తయింది. తెల్లని దోవతి మాత్రమే కట్టుకొని కూర్చుని ఉన్న అతను మంచం దిగి దోవతి విప్పి పైజామాలోకి మారాడు.
తను అక్కడ ఉందని అతనికి తెలియదుగా అని అనుకుని సిగ్గుతో కళ్ళు గట్టిగా మూసుకుంది హేమంత. అంతదాకా అతను లైట్ వేయనందుకు అతనికి మనసులోనే కృతజ్ఞత చెప్పుకుంది. రాజేంద్ర మంచం మీద పడుకున్నాడు. కాసేపు కదలకుండా వెల్లికిలా పడుకున్నాడు. నిద్ర పట్టిందేమో. నిద్రలోనే అటువైపు గోడకు తిరిగి పడుకున్నాడు. దాంతో ధైర్యం వచ్చింది హేమంతకు. శబ్దం కాకుండా పిల్లిలా అడుగులు వేస్తూ అతను పడుకున్న మంచం దగ్గరగా వెళ్ళింది. అంతే, బలమైన ఆకర్షణ ఏదో ఆమెని కట్టి పడేసింది. తను ఏం చేస్తున్నది తెలియకుండానే కుడి చేతి వేళ్లతో అతని వీపును తాకింది. ఎలక్ట్రిక్ షాక్ తగిలిన వాడిలాగా ఉలిక్కిపడి లేచి యువతలకి తిరిగి చూశాడు రాజేంద్ర. ఎదురుగా అతి చేరువుగా హేమంత కనిపించింది. చాచి ఉన్న ఆమె చేతిని అలాగే లాగి ఆమెను దగ్గరికి తీసుకున్నాడు. మంచం మీద తను కూర్చుని హేమంతను పక్కన కూర్చోబెట్టుకున్నాడు. 2 చేతులతో ఆమె ముఖాన్ని పట్టుకుని దగ్గరికి లాక్కుని అదురుతున్న ఆమె పెదవులకి తన పెదవులు చేర్చాడు. ఆమె ఎదురు తిరగలేదు. అతని చేతులు ఆమె ముఖాన్ని వదిలేసరికి ఆమె చేతులు ఇంకా అతని మెడ చుట్టూ పెనవేసుకునే ఉన్నాయి. ఇద్దరి మధ్య మాటలు దొరకలేకుండా ఉన్నాయి. ఇద్దరిని ఏదో మత్తు ఆవహించింది. మరో లోకంలోకి తీసుకెళ్తున్నట్టుగా ఉంది. ఆమె కళ్ళకి అతను, అతని కళ్ళకి ఆమె తప్ప మరేమీ కనిపించడం లేదు. ఆ ఇద్దరికి ప్రపంచం అంతటా తామే నిండి ఉన్నట్టుగా అనిపించింది. మెల్లిగా తను పడుకుంటూ ఆమెను తన గుండెల మీదకి లాక్కున్నాడు రాజేంద్ర. అతని ఛాతీ మీద చేయి వేసి రాస్తూ గువ్వలా అలాగే ఒదిగిపోయింది హేమంత. అలా ఎంతసేపు కాలం స్తంభించిపోయిందో ఎవ్వరికీ గుర్తులేదు. రాజేంద్రకు ఒళ్ళు తెలిసేసరికి హేమంత లేచి మంచం దిగి నలిగిన బట్టలు సరిచేసుకుంది. రాజేంద్ర తల సిగ్గుతో వాలిపోయింది. ఐఎమ్ సారీ హేమంత, ఐఎమ్ వెరీ వెరీ సారీ. తొందరపడ్డాను. ఇంకా ఏం చెప్పేవాడో. ఆమె మాత్రం వినాలని ఇష్టం లేని దానిలాగా మౌనంగా తన గదిలోకి నడిచి వెళ్ళిపోయింది. ఉదయం హేమంత నిద్ర లేచేటప్పటికీ రాజేంద్ర వెళ్ళిపోయాడు. గది బయట తలుపులు తాళం వేసి ఉంది. అతను వెళ్ళిపోయినందుకు ఇప్పుడు ఆమెకు బాధగా లేదు. మనసంతా ఒక విధమైన సంతృప్తితో నిండి ఉన్నట్టుగా ఉంది. రాత్రి తన గదిలోకి తను వచ్చేసే ముందు అతనన్న మాటలు గుర్తొచ్చాయి. ఏదో తప్పు చేసినట్టు బాధపడుతున్న అతనికి మిమ్మల్ని నేను క్షమించడం ఎందుకు, అంత అందమైన అనుభవాన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పాలి కానీ అని చెప్పాలనిపించింది. కానీ నోరు పెగల్లేదు. తనే ఆకర్షణకు లోనై అతనికి లొంగిపోయింది. కానీ అతను చేసిన బలవంతం ఏమీ లేదు. తను ఏం మాత్రం ఎదురు తిరిగినా అతను ముందుకు అడిగేసేవాడే కాదు. తన ధైర్యానికి తనకే ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు తను చేసింది తప్పు కావచ్చు, కానీ ఆ క్షణంలో తన మనసులో తప్పు చేస్తున్నానన్న భావం మాత్రం కలగలేదు. కారణం తనకు తెలియకుండానే తన మీద తను ఏర్పరచుకున్న ప్రేమ కావచ్చు, అభిమానం కావచ్చు. తను పురుష స్పర్శ అంటే తెలియని కన్నెపిల్లేం కాదు. కానీ అతని స్పర్శలో ఉన్న గొప్పతనం ఏమిటో కానీ ఆ సాన్నిహిత్యం ఎంత మధురంగా హాయిగా అనిపించిందో. బలంగా కండలు తిరిగినట్లు కనిపించే అతని చేతులు అంత మృదువుగా తనని లాలించగలవని ఆమె ఊహకు అందని విషయం. మర్యాదస్తులైన సంసార స్త్రీలు ఎవరు అలా ఆలోచించరేమో. భర్త కాని ఒక వ్యక్తి అతనెంత ఉన్నతుడైనా, ఎంత అభిమానించిన వాడైనా అతనితో సుఖాన్ని పంచుకోవడం నాగరిక ప్రపంచంలో తప్పేమో. రాజేంద్రతో స్నేహం కాకముందు తన ఆలోచనలు అలాగే ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం ఎందుకో తను చేసింది తప్పుగా అనిపించలేదు. సహజంగా జరగవలసిందేదో జరిగిపోయినట్టుగా ఉంది. హేమంత్ ఆలోచన పద్ధతి మారిపోయింది. తాళి కట్టిన వాడెంత దుష్టుడు, దుర్మార్గుడు అయినా అతనే భర్తగా నమ్మి కూర్చోవడం తెలివి తక్కువతనంగా అనిపిస్తోంది ఆమెకు. అతని దారి అతను చూసుకుంటే తను మాత్రం ఒంటరితనంతో ఎందుకు కుళ్ళిపోవాలి? చీకటైపోయిన జీవితంలో మరో దీపాన్ని వెలిగించుకోవడంలో తప్పే ఉంది. రాజేంద్ర మీద తనకు, తన మీద రాజేంద్రకి తమ మనసుల్లో ఉన్న అభిమానం, ఆప్యాయత తామెప్పుడూ మాటల్లో చెప్పుకోలేదు. అదొక నిశ్శబ్ద సంగీతం. హేమంత్కి ఇప్పుడు కళ్ళు మూసినా తెరిచినా రాజేంద్ర రూపమే కనిపిస్తోంది. మామూలుగా ఇంటి పని, స్కూల్కి వెళ్ళి రావడం చేస్తూనే ఉంది. కానీ అన్నీ యాంత్రికంగానే. ఒక్క రాత్రితో ఆమె ఆలోచన విధానమే మారిపోయింది. అతనికి తను 2 కళ్ళలా చూసుకునే తన పిల్లలంటే ప్రాణం.
తను అతనికి దగ్గర కావడానికి గల కారణాల్లో అది కూడా ఒకటి. ఇంకా తను అతడి నుండి దూరంగా ఉండవలసిన అవసరం ఏం లేదు. రాజేంద్ర రాక కోసం రోజులు లెక్క పెడుతూ ఉంది హేమంత. ప్రతిరోజు అతని గదిలోకి వెళ్ళి గది చిమ్మి తుడిచి శుభ్రం చేస్తుంది. అతను కూర్చునే కుర్చీలు టేబుళ్ళు శుభ్రంగా తుడిచేస్తుంది. మంచం మీద పరుపు విదిలిస్తుంది. దాని మీద రాజేంద్ర పడుకునున్నట్టు ఊహించుకొని అలాగే చూస్తూ నిల్చుండిపోతుంది. పత్రిక వారు ఇచ్చిన ఇంటర్వ్యూ వర్క్ అయిపోయింది. కాస్త వెసులుబాటుగా ఉంది రాజేంద్రకు. సాయంత్రాలు కృష్ణమూర్తి గారి ఉపన్యాసాలతో గడిచిపోతున్నాయి. అయినా ఎందుకో ఈ ప్రయాణం అనుకున్నప్పుడు కలిగినంత ఉత్సాహం లేదిప్పుడు. ఏదో వెల్తిగా అసంతృప్తిగా ఉంది. మద్రాసులో ఫిబ్రవరికే ఎండలు మార్చేస్తున్నాయి. వేసవిలో పిల్లలను తీసుకొని వస్తానని మాట ఇచ్చింది గుర్తుంది రాజేంద్రకు. బాబోయ్, అప్పుడెంత ఎండలుంటాయో అని అనుకున్నాడు. తను మాట అన్నప్పుడు ప్రత్యూష మరి అమ్మో అనడం గుర్తొచ్చింది. ఆ పిల్లకి ఎంత ప్రేమో వాళ్ళమ్మంటే. ఆడపిల్లకి అమ్మా నాన్న అంటే అభిమానం ఎక్కువగా ఉంటుందట. నిజమే కాబోలు. తన మీదైనా అంతే. పూట పూట అన్నం తిన్నావా, టిఫిన్ తిన్నావా, కాఫీ తాగావా అని శ్రద్ధగా పరామర్శిస్తుంది. తను కొంచెం సుస్థిగా కనిపించినా హడావిడి పెట్టేస్తుంది. వంట చేసుకొని ఇవ్వదు. అమ్మని అడిగి అన్నం తెచ్చి పెట్టేస్తా అంటుంది. ఆ పిల్ల మాటలు చేష్టలు దలుచుకుంటే రాజేంద్రకు కళ్ళు చెమర్చినట్టు అయ్యాయి. సుభాష్కి అసలు తనని వదిలి ఉండడమే ఇష్టముండదు. వాళ్ళమ్మ ఆసుపత్రిలో ఉండగా ఆయన అలవాట్ల వలన కావచ్చు ప్రతిరోజు పేచీ పెడుతూ ఉంటాడు. రాత్రి తన దగ్గర కథ చెప్పించుకొని తనతోనే నిద్రపోవాలని, హేమంత్ కోపం వస్తుందని తనే కథ మాత్రం చెప్పి పంపించేస్తూ ఉంటాడు. అతడికి ఇప్పుడు అనిపిస్తోంది తను హేమంత్కు అంత దగ్గర అవ్వడానికి కారణం పిల్లలే అని. మద్రాసులో తనకిష్టమైన ఇంగ్లీష్ సినిమాలు చూశాడు. అలవాటుగా తెల్లవారుజామునే మెలకు వచ్చేస్తుంది. బీచ్కి దగ్గరే అతను ఉంటున్న హోటల్. బీచ్ దగ్గర జనసమ్మర్దం లేకుండా ప్రశాంతంగా ఉంటుంది ఆ సమయంలో. ఉదయమే స్నానం చేసి బీచ్కి వెళ్తాడు. తనకిష్టమైన చోట పద్మాసనం వేసుకొని అలాగే ఎండ వచ్చేదాకా కూర్చుంటాడు. ధ్యానం చేయాలని ప్రయత్నం. కానీ అతని మనసుకెందుకో ఏకాగ్రత కుదరకుండా ఉంది. అలాగే అయినా పట్టుదలగా కూర్చుంటాడు. ఎండో వేడో ఆకలి బాధో తెలిసేదాకా అక్కడి నుంచి కదలడు రాజేంద్ర. రాత్రి ఉపన్యాసం అయిన తర్వాత వచ్చిన భోజనం చేసిన తర్వాత నిద్ర రాదు. ఏం చేయాలో తోచదు. మళ్ళీ బీచ్కి బయలుదేరతాడు. చీకట్లో గొప్పగా ప్రశాంతంగా కనిపించే అన్న సమాధి దగ్గర వెలుగుతున్న జ్యోతిని చూస్తూ కాసేపయ్యాక ఇసుకలో అడుగులేస్తూ వెళ్ళి నీళ్లకి బాగా దగ్గరగా ఉన్న ఒక చోట కూర్చుంటాడు. ఆకాశం ఎత్తున ఎగిరిపడుతున్న కెరటాల వైపు చూస్తూ ఉండిపోతాడు. ఎగిరిపడుతున్న అలలని తన మనసులో కల్లోలాన్ని రేపుతున్న ఆలోచనలతో పోల్చుకుంటాడు. ఎన్ని విధాలుగా ఆలోచించి చూసుకున్నా తను చేసింది చాలా పెద్ద తప్పు అనిపిస్తోంది రాజేంద్రకు. అసలు తనకు అంత సులభంగా నిగ్రహం కోల్పోయేలాగా చేసిన శక్తి ఏదో అతనికి అర్థం కావడం లేదు. మనోనిగ్రహం, ఆత్మ నిగ్రహం లేకపోతే తను చేసే ధ్యానాలు పూజల వల్ల ఏమిటి ప్రయోజనం అని అనిపించింది అతనికి. దేశమంతా తిరిగి ఏదో ఒక స్వామీజీ ఆశ్రమాన్ని ఎన్నుకొని చేరిపోవాలి అని అనుకున్నాడు. ఒకప్పుడు అనుకునేవాడు. రాజేంద్ర ఇప్పుడు అనిపిస్తోంది అతనికి తను ఆశ్రమ జీవితానికి సన్యాసత్వానికి పనికిరాడని. తను నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. ఆ రాత్రి ఆమె ఏదో విధమైన ఆవేశానికి లోలై తన గదిలోకి ఎందుకు వచ్చిందో రాజేంద్రకి అర్థం కావడం లేదు. ఒంటరితనంతో విసిగిపోయి ఉంటుంది. తను చూపించే కాస్త అభిమానమే ఆమెను ముగ్ధురాల్ని చేసిందేమో. తను మునుపొకసారి సుభాష్ పక్కనుండగా వాడి కోసం హేమంత్ వచ్చినప్పుడు నిద్రపోయిన వాళ్ళలాగా నటించడం గుర్తొచ్చింది అతనికి. ఈసారి కూడా అలాగే చేస్తే సరిపోయేది. ఈ అనర్థం జరగకుండా తనను తాను సంభాళించుకున్నా పోయేది. తనే ఆమె ఎదురుగా కనిపించింది చాలు అన్నట్టు ఆమె రాక కోసమే చూస్తున్న వాళ్ళలాగా ఆమెను దగ్గరికి లాక్కుని ఉక్కిరి బిక్కిరి చేసేశాడు. ఆమెకు ఆలోచించుకునే వీలు కూడా లేకుండా చేశాడు. తాత్కాలికంగా ఆవేశానికి లోనై ఆమె తన దగ్గరికి వచ్చినంత మాత్రాన ఆమెకు తనంటే ప్రేమ అని, ఇష్టమని, జీవితాన్ని తనతో పంచుకోవాలని
ఇష్టపడుతోందని అనుకోవడం అవివేకం. తర్వాత జరిగిన దానికి ఎంత బాధపడి ఉంటుందో. దుర్మార్గుడని, మోసగాడని తను అనుకున్న ఆమె భర్త శివరావుకి తనకి తేడా ఏముంటుంది? అతనిలాగే తను బలహీనతను ఆధారంగా చేసుకుని ఆమెను ఉపయోగించుకున్నాడు. తన సుకుమారమైన చేతులతో ఆమె తనను పెనవేసుకుని తన పక్కన ఒదిగిపోయినప్పుడు ఆమె మనసులో తనంటే ఎంత ఇష్టం ఉందో అనిపించింది. కానీ అదంతా అబద్ధమని అనిపిస్తోంది ఇప్పుడు అతనికి. అదే నిజమైతే ఆమె తెలివి వచ్చిన తర్వాత మాట్లాడకుండా ఎందుకు వెళ్ళిపోయింది? తను సారీ అని చెప్తున్నా మారు మాట్లాడకుండా వెళ్ళిపోయిందే. తన మీద చాలా కోపం, అసహ్యం కలిగి ఉండాలి. అందుకే మళ్ళీ తన మొహం ఆమెకు చూపించలేకపోయాడు. ఉదయం బయలుదేరేటప్పుడు కూడా చెప్పకుండానే గత్తాళం పెట్టి వచ్చేశాడు. వారం రోజులు అనుకున్నవాడు మరో 4 రోజులు ఎక్కువే గడిపేశాడు మద్రాసులో. వెనక్కి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో అర్థం కావడం లేదు రాజేంద్రకు. మరి వచ్చే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందామా? ఈ ఎపిసోడ్ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఎక్కువ లైకులు ఇవ్వండి. ప్లేలిస్ట్లు ఓపెన్ చేసి తప్పకుండా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.